మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా దీని గురించే చర్చ. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వల్ల పలువురు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుంటే మరికొందరు త్వరగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయారని ఆరోపించారు. అంతేకాదు సమంతా పేరును కూడా ఆమె ప్రస్తావించడంతో ఇప్పుడది కాస్త వైరల్ అయింది. గత ప్రభుత్వంలో కేటీఆర్ కొందరు సినీ తారల ఫోన్లను ట్యాప్ చేయించి వారి వ్యక్తిగత సంభాషణలు వారికే వినిపించి బెదిరించారని, ఓ కుటుంబంలో విడాకులకు కేటీఆర్ కారణమయ్యారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సినీ పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. అదే విధంగా ఇద్దరు హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తారు. ఎందుకనంటే డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇద్దరు హీరోయిన్స్ కూడా గబగబ పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. ఈ తలకాయ మాకెందుకు బాబు, మేమిద్దరు ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవాలి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ అవన్నీ ఆరోపణలంటూ కొట్టిపడేశారు. ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలు. నా గౌరవానికి భంగం కలిగించేలా ఆమె మాట్లాడారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆమె అవాస్తవాలు చెప్పారు. ప్రజలు ఆమె మాటలు నిజమని భావించే ప్రమాదం ఉంది. సురేఖ 24 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేసి క్రిమినల్ కేసు పెడతానని కేటీఆర్ పేర్కొన్నారు. అన్నట్లుగానే మంత్రికి లీగల్ నోటీసులు పంపారు. కాగా ఈ వ్యవహారంపై ప్రముఖ హీరోయిన్ సమంతా స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని ఆమె అన్నారు. వ్యక్తుల స్వేచ్ఛను గౌరవించాలని కొండా సురేఖకు విజ్ఞప్తి చేశారు. విడాకులు తమ వ్యక్తిగత వ్యవహారమని, దానిపై ఊహాగానాలు వ్యాపింప చేయడం మానేయాలని కోరారు. పరస్పర అంగీకారంపై తమ విడాకులు జరిగాయని, ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని ఆమె అన్నారు. తానెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉన్నానని, తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సమంతా ఇన్స్టాలో పోస్ట్ చేశారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ వారంతా వరుసగా స్పందిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురేఖ వ్యాఖ్యలను హీరో నాగార్జున ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని కోరారు. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళగా తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక నాగార్జున ట్వీట్ ను నాగ చైతన్య రీట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై నాగార్జున భార్య అమల ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ వెనుక వ్యక్తుల గౌరవ మర్యాదలను నమ్మినట్లయితే ఆయన పార్టీకి చెందిన మహిళా నేతతో తన కుటుంబానికి క్షమాపణలు చెప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని అన్నారు గాయని చిన్మయి శ్రీపాద. తక్షణమే ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు సమంత పేరుతో వీడియోలు పెట్టడం దారుణమన్నారు. గత కొన్ని రోజులుగా ఎక్స్ వేదికగా వరుసగా పోస్టులు పెడుతున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ వాదనలో పసల్లేకే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్న మార్గరెట్ థాచర్ కోర్టును పోస్టుతో జతపరిచారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలను హీరో నాని తప్పుపట్టారు. ఏది మాట్లాడినా ఏ చెత్త వ్యాఖ్యలు మాట్లాడినా చెల్లిపోతుందని రాజకీయ నాయకులు భావించడం జీర్ణించుకోలేని విషయం అన్నారు. ఎప్పుడైతే బాధ్యత లేని వ్యాఖ్యలు చేశారో అప్పుడే మీరు ప్రజలకు బాధ్యత వహించలేని వారవుతారు. ఇది ఒక్క సినీ నటులు సినిమానే కాదు, ఇది ఏ రాజకీయ పార్టీనే కాదు. ఇలాంటి నిరాధారమైన తప్పుడు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మీడియా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. సమాజం మొత్తం ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం ఇది. సమాజంపై తీవ్రంగా ప్రభావితం చేసే ఈ అంశాన్ని ఖండించాల్సిందేనంటూ నాని ట్వీట్ చేశారు.